వ్యూవర్స్, ఈరోజు నేను క్యాబేజీ నిల్వ పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్: క్యాబేజీ తురుము ఇలా సన్నగా కట్ చేసింది 1 కిలో తీసుకున్నాను. పోపు దినుసులు: ఆవాల పొడి, వెల్లుల్లి, మెంతుల పొడి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ రసం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. నేను కేజీ క్యాబేజీకి హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఒక ప్యాన్ లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ క్యాబేజీ అన్నిటిని వేసేసుకోవాలి. క్యాబేజీ బాగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ క్యాబేజీ కొంచెం మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ మగ్గితే చాలు. పోపు అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు ఆయిల్, క్యాబేజీ ఇవి రెండు కూల్ అవ్వాలి. కొంచెం కూల్ అయిన తర్వాత నేను జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టాను, ఆ పేస్ట్ కలిపేసేయాలి. ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఆవాల పొడి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మెంతుల పొడి 1 స్పూన్, పసుపు 1 స్పూన్. ఇవన్నీ కలిపేసుకోవాలి. ముక్కలకి ఇవి అన్ని పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కాయల నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కలిపేసుకోవాలి. మంచిగా ముక్కలన్నిటికి పట్టేలాగా నిమ్మకాయ మంచిగా కలిపేసుకోవాలి.